నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన టీఎల్సీ దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. దేవుని బిడ్డలారే, ఉదయకాల సమయంలో తండ్రి అయినటువంటి దేవుని గురించి కుమారుడైన క్రీస్తు మరి జ్ఞాపకం చేసినటువంటి సత్యాన్ని మనకి ఉదయకాల సమయంలో మన జ్ఞాపకం చేస్తున్నారు. ఈ భాగంలో 2 తలంపులు దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నారు. మొదటి తలంపు ఏంటంటే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదుననే మాట. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన క్రీస్తుని భూమి మీదకి పంపించాడు. తండ్రి నిత్యము కూడా కుమారుడైన క్రీస్తుకి మరి తను జీవించినటువంటి 33.5 సంవత్సరాలు దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండటాన్ని బట్టి కుమారుడైన క్రీస్తు కూడా తండ్రికి ఇష్టమైనటువంటి పని చేశాడు. తన మనసుకు నచ్చినట్టుగా, తను కోరుకున్నట్లుగా, తను అనుకున్నట్లుగా మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమీ చేయలేదు. మన తండ్రి అయినటువంటి దేవునికి ఇష్టమైన పనులు చేయటంలో మరి తను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎంతగానో 3.5 సంవత్సరాల కాల పరిచర్యలో ఆయన కార్యాలన్నింటినీ కూడా మనం చూడగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా మన ప్రభు మనందరికీ తోడై ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు, మనం అధైర్యపడాల్సిన పని లేదు. మనం వెళ్ళేటువంటి మార్గాల్లో, మనం చేసేటువంటి పనుల్లో, మన ప్రయాణంలో మన ప్రభు మన తోడుగా ఉన్నాడు. ఆయన తోడుగా ఉండటాన్ని బట్టి మనం కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత ఏంటంటే, దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేసేవారుగా, దేవుని వాక్యాన్ని పఠించేవారుగా, దేవుని ప్రార్థించేవారుగా, దేవుని సన్నిధిలో మన నిత్యం కనబడేటువంటి వారుగా, దేవునికి ఇష్టమైన పనులంటివే అవి చేసేటువంటి వారుగా మనం జీవించడం అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయం. 2వ తలంపు, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అంటాడు. తండ్రి కుమారుని ఎలాగ ఒంటరిగా విడిచిపెడతాడు? మరి మనల్ని కూడా మన ప్రభు ఎప్పుడు ఎక్కడ కూడా ఒంటరిగా విడిచిపెట్టరు. మనం ఎన్నడూ కూడా ఒంటరి వారం కాదు. మన కుటుంబాలు విడవబడ్డాయని, మన బిడ్డలు విడవబడ్డారని, మనకెవరు లేరని చెప్పేసి మరి నాకెవరు లేరు, మా కుటుంబానికి ఎవరు లేరని చెప్పి కొందరు నిరుత్సాహపడతారు. దేవుడు నీతో ఉన్నాడు. నీ ఒంటరివాడు కాదు. నీది మరి నీ కుటుంబం విడవబడినటువంటి కుటుంబం కాదు. దేవుడు ఖచ్చితంగా నీతో ఉన్నాడు, నీ బిడ్డలతో ఉన్నాడు, నీ కుటుంబంతో ఉన్నాడు. కాబట్టి నీ ప్రయాణాల్లో, నీ బాధ్యతల్లో, నీ పనులన్నింటిలో కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. కాబట్టి అట్టి విశ్వాసంలో, అట్టి నమ్మికలో మరి ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం మనకు తోడై ఉండి బలపరుస్తూ నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఏ ఉదయం నాయన దివ్యమైనటువంటి మీ వాక్కు చేత మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు తండ్రి. నా ప్రభు మీకు తోడుగా ఉండటాన్ని బట్టి తండ్రికి ఇష్టమైనటువంటి పనులు మీరు చేయగలిగారు. మేము కూడా ప్రభు మీరు మాకు తోడై ఉన్నారు కాబట్టి నాయన మిమ్మల్ని మహింపరిచేవి, మిమ్మల్ని సంతోషపెట్టేవి అయ్యా మీకు ఇష్టమైనటువంటి కార్యాలు ప్రభు నిత్యం మీ వాక్యాన్ని ధ్యానించేవారుగా, ప్రార్థించేవారుగా, స్తుతించేవారుగా, మీ సన్నిధిలో కనబడేటువంటి ఆత్మీయమైనటువంటి స్థితి మేము కలిగి ఉంటూ సహాయం చేయండి అయ్యా. తండ్రి అయినటువంటి దేవుడు మిమ్మల్ని ఎన్నడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టలేదు. మాకు మీరు దేవా ఏ విధంగా మీరు తోడుగా ఉన్నారు, మేము ఒంటరి వారు కాదు అనేటువంటి సత్యాన్ని మరొక పర్యాయం మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ఈ విధంగా టీఆర్ఎస్ అనేది ఆహారం చూస్తున్న వారిలో ప్రభా ఎందరైతే నా తండ్రి అయ్యా వారు నిరుత్సాహపడుతున్నారు, బాధపడుతున్నారు, భయపడుతున్నారు, ఒంటరి స్థితిని అనుభవిస్తున్నారు, అటు వారికి నాయన మీరు తోడుగా ఉంటున్నందుకు వందనాలు. అటు వారిని మీరు నడిపిస్తున్నందుకు, బలపరచిపోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవారి జీవితాలు, వారి కుటుంబాలు, వారి బిడ్డల జీవితాలు మీరు తోడుగా ఉండి ప్రభా వారు చేసే వారి పనుల్లో, వారి ప్రయాణాలు, వారి బాధ్యతలు మీరు వెన్నంటుండి నడిపిస్తూ బలపరచండి. ఈ దినం ప్రభా బిడ్డలు చేయనటువంటి వారి ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి నాయన ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధానం, సంతోష, సమృద్ధిని దయచేయమని
యేసు నామములో ఈ ప్రార్థనకి సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.